నీట్ 2026 ఫలితాల్లో హనుమకొండ ఆకాశ్ అకాడమీ విద్యార్థులు మరోసారి ప్రతిభ చాటారు. అత్యధిక మంది విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించి ప్రభుత్వ ప్రముఖ మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు అర్హత సాధించే స్థాయిలో నిలిచారని అకాడమీ యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించిన నిర్వాహకులు సంస్థ విజయ రహస్యాన్ని వివరించడంతో పాటు భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక శిక్షణ అందిస్తామని వెల్లడించారు. రవికుమార్, మెడికల్ అకాడమిక్ హెడ్. సో నిన్న అర్ధరాత్రి రిలీజ్ అయినటువంటి నీట్ రిజల్ట్స్ లో ఆల్ ఇండియా టాప్ లో మొదటి 10 ర్యాంకులలో 4 ర్యాంకులు ఆకాష్ కైవసం చేసుకుంది. మొదటి ర్యాంక్, మూడవది, అలాగే 7, 8 ర్యాంకులు ఆకాష్ కి దక్కాయి. అలాగే మొదటి 100 ర్యాంకులలో 42 ర్యాంకులు ఆకాష్ కి మాత్రమే కైవసం అయ్యాయి. సో ఈ విధంగా చూసుకుంటే 40% ఆకాష్ కి సంబంధించినటువంటి మార్క్స్ మాత్రమే వచ్చాయి. సో వాళ్ళకు మాత్రం ఇదే కంటిన్యూయేషన్. పోయిన సంవత్సరం గత ఏడాది చూసుకుంటే సో 100 లోపు 20 మంది ఉన్నారు. ఈసారి మాత్రం 42 ర్యాంకులు వచ్చాయి. సో ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. సో కమింగ్ అకాడమిక్ ఇయర్ కి ఇది దాదాపు 50% రీచ్ అవుతుందని మా అధ్యాపక బృందం నుండి, అలాగే ఆకాష్ ఎండ్ నుండి, విద్యా సంస్థల నుండి, సో పిల్లలందరికీ, పేరెంట్స్ కి ఇవే మా కృతజ్ఞతలు. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆకాష్ స్టూడెంట్స్ ఆఫ్ 2025. ఎప్పటిలాగే ఈ లెగసీ కంటిన్యూ అవుతుంది. లాస్ట్ 4-5 ఇయర్స్ ఏదైతే లెగసీ ఉందో డిస్ట్రిక్ట్ టాపర్ రావడానికి, సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. 652 హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. ఎవరైతే స్టూడెంట్ దీక్ష మా దగ్గర చదువుకుని హైదరాబాద్ వెళ్ళిందో, అదే విధంగా 574 ఇద్దరికి వచ్చినాయి. 500 అబోవ్ 6 స్టూడెంట్స్ కి వచ్చినాయి. 450 అబోవ్ ఇంకో 6 స్టూడెంట్స్ కి వచ్చినాయి. ఓవరాల్ గా 400 అబోవ్ 45 స్టూడెంట్స్ కి వచ్చినాయి. లాస్ట్ ఇయర్ ఏదైతే 48 ఫస్ట్ కేటగిరీ ఏ కౌన్సిలింగ్ లో మనకి ఏదైతే సీట్ వచ్చిందో ఎంబీబీఎస్, ఈసారి అది కంపల్సరీ దాటుతాం. 50+ or 60+ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. దీనికి మా విద్యార్థులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వాళ్ళ కష్టానికి, వాళ్ళ పేరెంట్స్ కష్టానికి రిజల్ట్స్ వచ్చినాయి, పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.